నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శర్మానగర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురి అయిన 23 మంది విద్యార్థులు జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు హర్షిస్తూ సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారం ఎట్టకేలకు మైత్రి కథనాలకు స్పందించిన కరీంనగర్ డైరీ గురుకుల ఘటనపై మండిపడ్డ పలు పార్టీలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు. ఇక వార్తల్లోని వివరాలు. త్వరలో రాష్ట్రంలో అమలు కానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి రైతు భరోసాను అమలు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు, గత ప్రభుత్వం రైతు బంధు పేరిట గుట్టలు, కొండలు, బీడుబడ్డ భూములకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. జనవరి 26వ తేదీ నుండి 12,000 రూపాయల రైతు భరోసాను పంట వేసే భూములకు అందించనున్నారని తెలిపారు. భూమి లేని రైతు కూలీలకు సైతం 12,000 ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్యప్రసన్నారెడ్డి, శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, మడుపు మోహన్, గడ్డం విలాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా గిట్టుబాటు ధరతో పాటు మేము 2004లో ఉచిత విద్యుత్తును ఏ విధంగా ఇచ్చినామో అదేవిధంగా రైతు రుణాన్ని మాఫీ చేసినామో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రైతు రుణాలను 2 లక్షల వరకు మాఫీ చేయడం జరిగింది. రాత్రి ఏఐసిసి ఆఫీస్కు పోస్టర్లను కూడా రాహుల్ గాంధీ పేరు మీద వేస్తున్నారు. ఇది చాలా అవమానకరం. మీరు మీ ప్రయోజనాలను చూసుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాలను చూస్తూ ఉన్నది. నిజమైన రైతుకు చెల్లించాలన్న ముఖ్య ఉద్దేశంతో జనవరి 26 నుండి రైతు భరోసా కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా మేము మొదలు పెడతా ఉన్నామని తెలియజేస్తూ రైతులందరూ కూడా సంతోషంగా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కేవలం కడుపు మంట అంతా కూడా బీడుపడ్డ భూములకు ఇస్తలేరు, మా గుట్టలకు ఇస్తలేరు, మా కొండలకు ఇస్తలేరు అని బీఆర్ఎస్ నాయకుల బాధ తప్పితే వేరే వాళ్ళకు బాధ లేదని తెలియజేస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 1,80,000 లీటర్ల పాలను సేకరించేలా అభివృద్ధి చెందిందని కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావు అన్నారు. పద్మానగర్ డైరీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1,20,000 మంది రైతుల కుటుంబాలకు ఆసరాగా ఉంటూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఇంతటి మార్పు తీసుకువచ్చిన ఘనత కరీంనగర్ పాల ఉత్పత్తి కేంద్రానికి దక్కిందని కొనియాడారు. ఇక్కడి పాల ఉత్పత్తులతో అనేక రకాల తినుబండారాలను తయారు చేసి మార్కెట్ చేస్తున్నామని తెలిపారు. అయితే రైతుల పాలిట కల్పతరువుగా ఉంటూ వస్తున్న డైరీపై కొంతమంది కావాలని లేనిపోని నిందలు వేస్తూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనవరి 12వ తేదీన జరగబోయే ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని పాడి రైతులు, రైతు కుటుంబీకులను కోరారు. ప్రభుత్వ పరంగా నడిచేటువంటి కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ నడిచి దాని తర్వాత అంచెలంచెలుగా మరి దీన్ని ఎదిగేందుకు ఎంతో కష్టపడితేనే ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్రం లోపట్ల ఒక నెంబర్ 1 డైరీగా తీసుకురావడం జరిగింది. ఇట్లా ముఖ్యంగా
మేము 1998 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నాడు మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అంటే కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్ వచ్చింది. ఫెడరేషన్ తర్వాత ఏపీ కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారంగా 1997 సంవత్సరం లోపల రిజిస్ట్రేషన్ చేసి రైతుల పరంగా రైతుల ద్వారా నడిచేటువంటి సంస్థగా రూపుదిద్దుకోవడం జరిగింది. అప్పుడు కేవలము 12,000 లీటర్లే పాల ఉత్పత్తి ఉండే. మరి సేల్స్ చూస్తే కేవలం 4,000 లీటర్లే ఉండే. మిగతా పాలన్నీ కూడా ఏపీడీడీసీఎఫ్ ఫెడరేషన్కి పోతుండే. అది కాకుండా ఇంకా మిగిలినటువంటి పాలను మనము చిత్తూరు డిస్టిక్ పలమనేరుకు మరి పౌడర్గా కన్వర్షన్ చేసేందుకు పంపడం జరుగుతుంది. ఎవ్రీడే మనకు 30 నుంచి 40,000 లీటర్లు పౌడర్ కన్వర్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భం లోపట్ల ఈ మధ్యనే ఇంత ఈ స్టేజ్కి రావాలనంటే దీనికి అందరూ సహకరించారు. మీడియా మిత్రులు మీరు సహకరించారు. అదేవిధంగా పొలిటికల్కి సంబంధించకుండా అంటే రాజకీయకు అతీతంగా మరి అందరూ కూడా మాకు సహకరించారు. అటు ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు దీనిలో పనిచేసేటువంటి స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకరించినప్పుడే ఇది మనము ఈ స్టేజ్కు రావడం జరిగింది. శర్మానగర్ గురుకుల బాలికల హాస్టల్ ఘటనపై బీఆర్ఎస్వీ నాయకులు అధికారులను కలిశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు కరీంనగర్ నగరంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థులందరూ కూడా అస్వస్థకు గురై ఉదయం నుండి కరీంనగర్ నగరంలో అందరూ బాధపడుతున్న తరుణం మనం అందరం చూసిందే. దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా అక్కడున్న ప్రిన్సిపల్ గారిని దీనికి బాధ్యత వహిస్తూ విధుల నుండి తొలగించాలి. సంబంధిత ఫుడ్ కాంట్రాక్టర్ను ఇమ్మీడియట్గా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారికి కఠినమైన చర్యలు తీసుకొని ఇక ముందు మరీ ముఖ్యంగా మన జిల్లాలో విద్యార్థులకు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలు కేసీఆర్ గారి మానస పుత్రికగా అంటే తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ గారి యొక్క ప్రీతిపాత్రమైన విద్యార్థులు కాబట్టి వారిని కడుపులో చూసుకున్న వైనం మనం అందరం చూసింది. కానీ గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న బాధలను మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఈరోజు కరీంనగర్ నగరం వరకు పాకింది. ఈరోజు కరీంనగర్ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 30కి పైగా మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు చికిత్స అందించకుండా హుటాహుటిన వారిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ గురుకులాలకు ఆధార్ కార్డ్ అప్డేట్ పేరిన తల్లిదండ్రులను పిలిపించి వారి ద్వారా పంపించారు. అంటే సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచుతూ తెచ్చిన జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని పద్మానగర్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీల 7వ రోజు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మద్దతును ప్రకటించారు. ప్రతి 2 సంవత్సరాలకు కూలీ రేట్లు పెంచుటకు అంగీకరించి జీవోను విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. హమాలీ రేట్లు క్వింటాల్కు 26 రూపాయల నుండి 35 రూపాయలకు పెంచాలని కోరారు. హమాలీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి బోనస్ అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకాన్ని సంపూర్ణంగా రద్దు చేసి ఏటీఆర్లను పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, హమాలీ యూనియన్ అధ్యక్షులు మంద అంజయ్య, ఉపాధ్యక్షులు పొన్నాల రాజయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత విడుదల చేయాలి. ప్రభుత్వం పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే విరమింపజేయాలి. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి సమ్మెను వెంటనే హమాలీ కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సివిల్
సప్లై అమలు కార్మికుల ఐక్యత. పిల్లల నుంచే అవగాహన కల్పించేలా కరీంనగర్ ఉప రవాణా శాఖ డీటీసీ పెద్ది పురుషోత్తం ఆదేశానుసారం చిన్నారులకు ట్రాఫిక్ సిగ్నల్ పాటలను చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు 36వ మాసోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి హాజరై పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు రోడ్డుపై డ్రైవ్ చేసినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పైన పూర్తి అవగాహన కల్పించారు. నిత్యం తమ తండ్రి హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని పిల్లలకు సూచించినప్పుడే ప్రమాదాలు జరగకుండా క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతారని డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుండి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తమ వంతు కృషి చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీఓ విజయపాల్ రెడ్డి, ఎంబీఐ రవికుమార్, ఏఎంబీఐ హరిత యాదవ్, స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయులు తిరుపతి, శ్రీనివాస్, గౌస్ పాషా, రామ్కి, శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించబడినది. ఇందులోని భాగంగా నేటి విద్యార్థి రేపటి భవిష్యత్తు, భావి భారత భవిష్యత్తు కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటి గుణంగా పిల్లలకి ఏం చెప్పడం జరిగిందంటే, ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని పిల్లల చేత చెప్పించుకోవాలనే ఉద్దేశంతో మేము పిల్లల వద్దకు పోయి ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ వాహన విషయంలో కనుక వెహికల్స్కు ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, తర్వాత ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా కానీ సరిగా చూసుకోవాలని పిల్లల చేత తండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో ఈ భాగంగా మేము మొత్తం చెప్పి ప్రోగ్రామ్. కరీంనగర్లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బావిలాలపల్లిలోని పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఫిజికల్ డైరెక్టర్లు సాలమన్ రాజ్, శ్రీనాథ్ రెడ్డి, సువర్ణ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 39వ వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్తో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ లీనా ప్రియదర్శిని, సెయింట్ పాల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి, విచ్చేసిన అతిథులు దీపిక అండ్ హస్బెండ్ గారికి సెయింట్ పాల్స్ స్కూల్ తరఫున వందనాలు. నేను 1986-87లో ఫస్ట్ స్కూల్ పీట్స్ అన్నది ఇక్కడ. తర్వాత ఆఫ్టర్ నేను రిటైర్మెంట్ 2012 తర్వాత మళ్ళీ 2012 and 14లో కూడా చేశాను. దాని తర్వాత నేను వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు నేను ఊరికే పోవడం రావడం కష్టం ఉంటుంది కానీ వేరే వల్ల. సెయింట్ పాల్స్ అంటే కామన్ ఏంటంటే బయట ఏంటంటే స్పోర్ట్స్ చాలా మంది పిల్లలు మన సెయింట్ పాల్స్ స్కూల్ నుంచి స్టేట్ మీట్, అదేవిధంగా నేషనల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా మెడల్స్, చాలా మంది పిల్లలు ప్రైజెస్ వచ్చాయి మనకి. అదేవిధంగా అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు ప్రశాంత్, రాకేష్ అండ్ ప్రీతి ఈ గర్ల్స్ టీమ్స్ మరియు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క ఫ్యూచర్లో మంచి స్థానంలో ఉన్నారు. సో ముఖ్యంగా స్పోర్ట్స్ 39th annual sports meet in our school, and we are going to celebrate these sports days from today till from 7th to 10th of this month. Coaching in different games and sports. We have chess champions too in our school. So that's the reason why we encourage you all to learn so many sports and games which are very useful for you in future. Not only regarding the jobs, but these sports and games will give you good health. You'll be fit and you'll be active throughout the day. As many of them told that మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు విధానంపై రైతులు కొత్త కొత్త ఆలోచనలను పెంపొందించుకోవాలని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త మంజులత తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతు నేస్తం ప్రోగ్రాంని నిర్వహించారు. మొక్కజొన్న అధిక దిగుబడిని సాధించేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. రైతులు పంట వేసేటప్పుడు దుక్కి దున్ని ఎలాంటి చీడపీడ పురుగులు ప్రబలకుండా, రసాయన పదార్థాలు కాకుండా ఆర్గానిక్ పదార్థాలను వాడినప్పుడే పంటల దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు.
పాల్గొన్నారు. అనంతరం పలువురు రైతులు పంటల సాగుపైన ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ రీజనల్ అధికారి రమ్యశ్రీ, తిమ్మాపూర్ మండల అధికారి సురేందర్, ఏఈఓలు పున్నం చందర్, ప్రవీణ్, భావన, అర్చన, శ్రావణిలు పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడి లైవ్ డెమో తీసుకోండి. మరి ఎందుకు తేడా వస్తుంది మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈసారి నిలవండి. క్వశ్చన్ ఏదైనా ఉంటే డైరెక్ట్ సైంటిస్ట్ గారితో మాట్లాడచ్చు. మల్లారెడ్డి గారు మేడం నెంబర్ ఇస్తారు, వారితో మాట్లాడి కరెక్ట్ చేయలేదు. 40 ఎపిసోడ్లో ఇంతకు మనం మొక్కజొన్న పండుగలో ఏ విధంగా మనం సూచనలు పాటించాలి, ఎలాగైతే మనకి మంచి పంటలు వస్తాయని చెప్పి మేడం వచ్చేసి 9440 415 134 నంబర్ ప్రధాన శాస్త్రవేత్త ఆర్యాస్ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా మల్లారెడ్డి గారు తన అనుభవాన్ని కోర్టు వైపు తెలియజేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఆహారం వికటించే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్లో సైతం ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర కేంద్ర మంత్రులు స్పందించి ఇట్టి విషయంపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని శర్మనగర్లో గల ప్రభుత్వ గురుకుల బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో గురుకుల హాస్టల్ యాజమాన్యం కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించారు. కాగా ఇందులో 15 మందిని డిశ్చార్జ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇట్టి ఘటనపై ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సంఘటన స్థలానికి చేరుకుని పలు పార్టీల నాయకులతో మాట్లాడి సర్ది చెప్పారు. ఇక శర్మానగర్లోని గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్సీఏ అంజలి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకపోగా పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఆయా సంఘాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. విద్యార్థులందరికీ సరైన సమయంలో వైద్యం అందించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 15 మందిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని చెప్పారు. సీరియస్ కండిషన్ ఎవరికీ లేదని స్పష్టం చేశారు. గురుకులంలో చదువుతున్న 400కు పైగా విద్యార్థులకు ఏమీ కాలేదని, కేవలం 23 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. మొదటిసారి తమ డివిజన్లో ఇలాంటి ఘటన సంభవించిందని కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ అన్నారు. మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడే హాస్టల్ ఉందని చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే ఆధార్ కార్డు తీసుకురమ్మానమని, ఘటనకు ఆధార్ కార్డుకు సంబంధం లేదని ఆర్సీఓ అంజలి అన్నారు. మధ్యాహ్నం బబ్బెర్లు, రాత్రిపూట కాలీఫ్లవర్, శనగపప్పు మెనూతో భోజనం అందించామని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నూతన మెనూ ఫాలో అవుతూ ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిన్న నైట్ ఎప్పటిలాగానే డిన్నర్ అయిపోయింది. కాలీఫ్లవర్ను సాంబార్ పెట్టి పెరుగుతో చేసినట్టున్నారు. నైటు స్టార్ట్ అయింది వామిటింగ్స్, మోషన్స్. దాదాపు ఒక 25-30 స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 15 మెంబర్స్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. నాకు తెలిసి అయితే ఇప్పుడు నేను ఆ డివిజన్ నుంచి థర్డ్ టైం గెలిచిన. ఓ 15 సంవత్సరాల నుంచి మేము కార్పొరేట్ చేస్తున్నాం. 6 ఇయర్స్ అయింది మా డివిజన్కి వచ్చి, జ్యోతిబాపూల్ హాస్టల్. మరి ఇప్పటివరకు అయితే ఎప్పుడు ప్రాబ్లం కాలే. ఫుడ్ బాగా నీట్గా ఉంటుంది. మేము కూడా చాలాసార్లు చూస్తాను, నేను రెగ్యులర్గా పోతా. మరి రాత్రి ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పుడు తెలుసుకోవడానికి మా మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. సూపరింటెండెంట్ గారితో మాట్లాడినాం. వీళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకో 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఈవినింగ్ వరకు క్లియర్ చేసి పంపుతామని అనుకుంటున్నాం. ఈ మీరు అన్నట్టు ఒక డైట్ మరి అప్పటి నుంచి అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మంత్రుల, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్క సంబంధించిన హాస్టళ్లకు పంపడం జరుగుతుంది. ఎంక్వైరీ చేస్తున్నాం.
మరి అంత నీట్గా ఉంది. ఫస్ట్ టైం ఇది అవడం నేను ఇప్పటివరకు అయితే చూడలే. మరి దాని మీద ఇప్పుడే మేము సూపరింటెండెంట్ గారిని మాట్లాడి సంబంధించిన ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడినాం. రెగ్యులర్గా అయింది. మరి ఏమవుతుందో ఇప్పటి వరకు తెలుసుకుంటాం. మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మంత్రి గారు స్పందించి ఏం చెప్తారో చూస్తాం. ఒకవేళ అయితే అందరైతే బాగానే ఉన్నారు. ఒక 2-3 అమ్మాయిలు కొంచెం చూస్తున్నారు. అది అపార్ రిజిస్ట్రేషన్, అది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి పేరెంట్స్ని రమ్మడానికి వాళ్ళ జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళకి 4-5 డేస్ నుంచి పేరెంట్స్కి కాల్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పిల్లల్ని ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ సిగ్నేచర్స్ కోసం పేరెంట్స్ని రమ్మంటున్నారు. పిల్లలకి బొబ్బర్లు పెట్టారు. అండ్ ఈవినింగ్ డిన్నర్లకు వచ్చేసి క్యాలీఫ్లవర్ విత్ శనగపప్పు పెట్టారు. అది మొత్తం ఇక్కడ ఉన్న 437 స్టూడెంట్స్ నైట్ డ్యూటీ టీచర్స్. ఇప్పటికే తెలంగాణలో కొందరు విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నేత ప్రవీణ్ రావు అన్నారు. పరిస్థితులు చూసేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు. గురుకులాల్లో చదివేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్నామని విద్యార్థులు తెలిపారు. డిశ్చార్జ్ కావడంతో తమను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒక హాస్టల్ ఉందండి మనకు నియర్ బై. అక్కడ 480 బోర్డర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 23 మెంబర్స్కి నైట్ 3:30కి వాంతులు విరోచనాలు అనే కంప్లైంట్స్ తోటి మన హాస్పిటల్కి రావడం జరిగింది. మేము ఇమీడియట్గా అలర్ట్ అయ్యి పీడియాట్రిషియన్స్ కాల్ పెట్టేసి వాళ్ళని అడ్మిట్ చేసి అందరికీ గ్లూకోజ్లు ఇంజెక్షన్స్ తగిన సమయంలో ఇచ్చేసి వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ ఇచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఒక 15 మెంబర్స్ని డిశ్చార్జ్ చేశాం. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాంతులు విరోచనాలు సిమిలర్గా ఉన్నాయి అందరికీ. వాళ్ళకైతే ఇప్పుడు ఏం ప్రమాదం అయితే ఏమీ లేదు. వాళ్ళలో స్టేబుల్ ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీ కార్గోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఏఐటీయూసీ నేత టేకుమల్ల సమ్మయ్య అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆర్టీసీ కార్గో కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆర్టీసీ కార్గో సంస్థలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల పొట్ట కొట్టవద్దని సూచించారు. 96 డిపోలలో పనిచేస్తున్న 4000 మంది కార్మికులు ఉన్నారని, వీరందరికీ ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులను ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టేకుమల్ల సమ్మయ్యతో పాటు ఆర్టీసీ కార్గో కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్గోలో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికుల రాష్ట్ర సదస్సు కరీంనగర్లో జరుగుతుంది. ఈ యొక్క సదస్సులో కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి తగ్గట్టు వాళ్ళు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించడానికి ఉండాలి. వాళ్ళకు ఉచిత వైద్యం అందించాలి. ముల్లెలు మోసేటప్పుడు ప్రమాదం జరిగితే వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టాలి. ఈ రాష్ట్ర సదస్సులో మేము అనేక డిమాండ్లను కూడా మేము పరిష్కరించాలని ఈ రాష్ట్ర సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 92 డిపోలో పనిచేసేటువంటి అమాలి కార్మికులందరూ ఐక్యం చేసేసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మా సమస్యలపైన పోరాట కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మళ్ళీ త్వరలోనే హైదరాబాద్లో సీఎండీ గారిని కానీ మన రవాణా శాఖ మంత్రి గారిని కలవబోతున్నాం. కాబట్టి అమాలి కార్మికులందరూ ఐక్యమై మన సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు ఈ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతు భరోసా పేరిట 12,000 రూపాయల పెట్టుబడి సాయం అందించనున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మరియు మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు ఆదేశానుసారం ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంగ్రహం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు.
తాను పుట్టి పెరిగిన కొడిమ్యాలను దత్తత తీసుకుంటానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నెలకొల్పి ఏటా ఎంతో మందికి విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఇకపై ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తన సొంత ఊరు కొడిమ్యాల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వచ్చి నేను మా కొడిమ్యాల అన్న వాళ్ళకు సాధ్యమైనంత వరకు నేను సాయం చేశాను. పరిస్థితి ఎలా ఉంటుందంటే సాయం పొందిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు నాకు సాయం చేసిందని ఎవరన్నారు, పొందలేని వాళ్ళు మాత్రం పొందలేరు అంటారు. అందుకే ఆ నెగిటివ్ ఎక్కువ జనరల్ అయిపోతూ ఉంటుంది. ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు నా ఫోన్ అయితే లిఫ్ట్ చేసి నేను ఎవరు అన్నారు, అయ్యో నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటారు. ఇప్పుడే అన్న చూపించారు, 2.5 గంటలైంది నా ఫోన్ మొబైల్ చూడగా. ఇప్పుడు అన్న చూపించి చూడగా 39 మిస్డ్ కాల్ ఉన్నాయండి. అక్కడ పూడూరు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నేను ఫోన్ చూడలేదు. ఎందుకంటే నేను పని రావాల్సి వచ్చింది. ఫోన్ చూసి అటు ఇటు నాకు నచ్చదు. పనిలో ఉంటే ఆ పనిలోనే ఇన్వాల్వ్ కావాలని చూస్తాను తప్ప. కానీ నిమిషానికి ఒకసారి ఫోన్ చూద్దామంటే అసలు మనం పని చేయలేదు. నేను పిల్లలతో మాట్లాడినా, స్టాఫ్తో మాట్లాడినా, ఇన్స్టిట్యూట్లో తల్లిదండ్రులతో మాట్లాడినా, అసెంబ్లీలో సెల్ ఫోన్ చేసి మాట్లాడి అన్న అని మాట్లాడుతూ మీటింగ్లో 2 పనులు అది బాగుండదు అనే ఆలోచన తప్ప. కానీ నన్ను పర్సనల్గా కలిసి సహాయం అడిగిన వాళ్ళకి నేను చేయకుండా ఎవరికి కూడా లేదు. నేనేం రాజకీయంలో దిగుతాను ఊహించలేదు. మన నరసింహరెడ్డి తీసుకొచ్చి అన్న ఇక్కడ ఒక టెంపుల్ కడుతున్నారు, మరి పోచమ్మ గుడి. పేదింటి యువతి వివాహానికి చేయూతగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం పక్కదారి పట్టింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి రెవెన్యూ సిబ్బంది అనర్హులకు సైతం చెక్కులను పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని పీచుపల్లికి చెందిన ఓ వ్యక్తికి 14/8/2014 వివాహం జరగగా 2019లో వివాహం జరిగినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసినట్లుగా సమాచారం. 2021లో ₹1,116 చెక్కును అందుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇటీవల మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మధ్య చర్చ జరగగా స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్ల నుంచి విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎంతమంది అనర్హులు అడ్డదారిలో లబ్ధి పొందారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు. కళ్యాణలక్ష్మిలో అవకతవకలు జరిగినాయి. 2014లో పెళ్ళయింది. 2014లో పెళ్ళయి 2019లో పెళ్ళైనట్టు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి 2021లో వాళ్ళు కళ్యాణలక్ష్మి లబ్ధి పొందారు. ఇది తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అధికారులు ఇట్లా అందవలసిన వాళ్ళకి అందకుండా అనర్హులకు వచ్చేలా అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిర్రు. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇలాంటి చాలా బయటపడే అవకాశం ఉంది. పీచ్పల్లి గ్రామం నుంచి మాకు కొన్ని గత అవకతవకలు జరిగినట్టుగా ఒకటి 2 వాళ్ళ వీళ్ళ ద్వారా కొన్ని తెలిసినాయి. అలాంటి దాని మీద ఇంకా ఎంక్వైరీలు పెట్టి ఎన్నో ఇలాంటి వెలుగులోకి తీయాలి. అనర్హులైన వాళ్ళకు అందేటట్టు చూడాలి ప్రభుత్వం. కలెక్టరేట్ స్పందించి మరెన్నో ఇలాంటి ఏమన్నా ముసుగులో ఉన్నాయేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి. వాటి మీద స్పందించి ఇంకెన్ని ఉన్నా వాటిని అన్నిటినీ బయటికి తీయాలని మా మనవి. అట్లాగే ఈ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా దీని మీద తొందరగా చేసి ఇవన్నీ చేయాలని కోరుతూ మేము ప్రజావాణిలో కాంప్లిమెంట్ చేసినాం. చిగురుమామిడి మండల్ తహసీల్దార్కి కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కావాలని. ఇప్పటికొక గత 3 సంవత్సరాల నుంచి కాలయాపనం చేస్తారు. ఇది చేస్తాం అని అంటారు. 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు దాని మీద లో స్థాయి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం లేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ నాయకులు పరస్పర దాడులు చేసుకోగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయగా బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం ఎదుట పోలీసులు బలగాలను మోహరించారు. బీజేపీ ఎంపీ రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీజేపీ నేతలు మహిళలను కించపరుస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఎందరో మహిళలపైన దాడులు చేస్తున్న అందరూ సామాన్య ప్రజలందరూ ఊకుంటున్నారు. వేరే రాష్ట్రాలలో చూసినట్లయితే
దాడులు మహిళలపైన ఎక్కువ జరుగుతున్నాయి. అయినప్పటికీ మేము చూసుకుంటున్నాము. అదే ఇప్పుడు మా ప్రియాంక గాంధీ గారి మీదకి వచ్చినప్పుడు కూడా మనం చూసుకునే పరిస్థితి లేదు. బిడ్డ ఖబర్దార్, బీజేపీ గుండాలారా, బీజేపీ నాయకులారా, మీరు గిట్లా మహిళల పక్షాన కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపున ఒక ఇట్లా చూసినట్లయితే బిడ్డ మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. ఆల్రెడీ రాష్ట్రంలో బీజేపీని ఖతం చేసినాం. ఈ స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం ఏందనేది మేము నిరూపిస్తాము. జనవరి 26వ తేదీన అమలు కానున్న రైతు భరోసా పథకంపై కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చుతూ ప్రయాణికులు, పాదచారులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురం రాజేశం, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పి మాట మార్చడం శోచనీయమని గన్నేరువరం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ర్యాలీగా తరలి వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారం కోసం ఇష్టం వచ్చినట్లుగా వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం తగదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు తగిన రీతిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, లింగాల మహేందర్ రెడ్డి, కుసుంబ నవీన, జక్కన్నపల్లి సత్తయ్య, గొల్లపల్లి రవి, వరాల సతీష్, నూకల చింటు, బూర శ్రీనివాస్, తాళ్లపల్లి రాజయ్య, అందే సంపత్, తిరుపతి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ కేంద్ర సంఘం రూపొందించిన డైరీ క్యాలెండర్ను హైదరాబాద్లో ఆవిష్కరించారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లలిత కళాతోరణంలో రాష్ట్ర టీఎన్జీఓస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేన్ సారథ్యంలో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంతో పాటు 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శర్మానగర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురి అయిన 23 మంది విద్యార్థులు.
జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు హర్షిస్తూ సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారం. ఎట్టకేలకు మైత్రి కథనాలకు స్పందించిన కరీంనగర్ డైరీ. గురుకుల ఘటనపై మండిపడ్డ పలు పార్టీలు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.